మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆసక్తి రేపింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిరంజీవి లుక్ బయటకు రిలీజ్ చేశారు. ఇందులో ఎలాంటి డీటెయిల్స్ లేకపోయినా చిరు ఫోటోలు రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో మెరిసిపోతున్నారు. చాలా యంగ్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఇక ఈ చిత్రంలో చిరు యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను రిలీజ్ చేసే ఆలోచనలో విశ్వంబర యూనిట్ ఉందట. ఇక ఈ చిత్రంలో ఒక మాస్ ఇంట్రో సాంగ్ ఉందట. చిరంజీవి మీద ఈ పాటను ఇప్పటికే చిత్రీకరణ జరిపినట్టు తెలుస్తుంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ మాస్ స్టెప్పులతో దుమ్ము రేపినట్టుగా సమాచారం. ఇక కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారట. దాంతో ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నుండి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అందుకే ఏప్రిల్లోనే మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా సీజీ వర్క్ జరుపుకుంటున్న విశ్వంబర షూటింగ్ లో ఒక్క పాట మాత్రం పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజుకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సురభి, ఇషా చావ్లా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ వంశే విక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బింబిసారాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ ఇప్పుడు విశ్వంబర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని 200 కోట్లతో తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.